ధన్యవాదాలు అధ్యక్ష. ఏదైతే పోలవరం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భవిష్యత్తులో ఒక కరువు రహిత రాష్ట్రంగా మార్చేటువంటి ప్రాజెక్టు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక జీవనాడి పోలవరం ప్రాజెక్టు అధ్యక్ష. అందులోనూ కూడా పర్టికులర్ గా ఈ యొక్క పోలవరం అనేది అత్యంత క్లిష్టతరమైనటువంటి ప్రాజెక్ట్ అధ్యక్ష. మరి ఇటువంటి క్లిష్టతరమైనటువంటి ప్రాజెక్టు ఏదైతే ఈసీఆర్ఎఫ్ డ్యామ్ అంటే ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ ఏదైతే మనం నిర్మాణం చేయాలో ఆ ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ కి సపోర్ట్ గా ఈ డయాఫ్రమ్ వాల్ అంటే ఏదైతే మనం ఎక్కడైతే ఈ యొక్క ఈసీఆర్ఎఫ్ డ్యామ్ నిర్మాణం చేయాలని అనుకుంటూ ఉన్నామో దాని క్రింద దగ్గర మరి 30 నుంచి 100 మీటర్ల వరకు కూడా ఇసుక పొరలు ఉన్నటువంటి స్థితిలో పైన మనం ఈసీఆర్ఎఫ్ డ్యామ్ నిర్మాణం చేసిన కింద ఇసుక పొరల నుంచి ఆ వాటర్ ఏదైతే సీపేజ్ ఉండి మరి తద్వారా ఈసీఆర్ఎఫ్ డ్యామ్ కూడా ప్రమాదం కలుగుతుందనే ఉద్దేశంతో ఆ ఈసీఆర్ఎఫ్ డ్యామ్ కి క్రింద ఎక్కడైతే రాక్ ఉంటుందో ఆ రాక్ కి వెళ్ళేంత వరకు కూడా ఈ డయాఫ్రమ్ వాల్ నిర్మాణం జరుగుతుంది అధ్యక్ష. అందులో భాగంగానే కొన్ని 20 మీటర్లు, కొన్ని 30 మీటర్లు, కొన్ని 50 మీటర్లు, కొన్ని 90 మీటర్లు అంటే ఈ రకంగా రాక్ తగిలేంత వరకు కూడా రాక్ లోకి వెళ్ళేంత వరకు కూడా ఈ డీఫాల్ ని మనం నిర్మాణం చేసేటువంటి పరిస్థితి ఉంటుంది అధ్యక్ష. ఈ రకంగా ఇంత అవసరమైనటువంటి డయాఫ్రమ్ వాల్ ని ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో 18 నెలల కాలంలో ఈ డయాఫ్రమ్ వాల్ ని విజయవంతంగా 100% 100% కూడా ఆ రోజు పూర్తి చేయడం జరిగింది అధ్యక్ష. ఆ రోజు దీనికి కూడా ఖరీదు 443 కోట్ల రూపాయలు వెచ్చించి 100% కూడా ఈ డీవాల్ ని మనం ఆ రోజు నిర్మాణం పూర్తి చేయడం జరిగింది అధ్యక్ష 18 months లో. మరి అయితే దురదృష్టం ఏంటంటే మొన్న అట్లా పూర్తయినటువంటి ఈ డీవాల్ ని మొన్న 2020 ఆగస్టులో వచ్చినటువంటి వరదలు ఏవైతే ఉన్నాయో ఆ వరదలకి ఈ డీవాల్ దెబ్బతిన్నటువంటి పరిస్థితి అధ్యక్ష. ఎందుచేతనంటే ఏదైతే ఈ డీవాల్ కి ఎగువన అప్పర్ కాపర్ డ్యామ్ ఏదైతే ఉందో మరి అప్పర్ కాపర్ డ్యాము 2019 మరి ఎన్నికల నాటికి 82% పూర్తయినటువంటి దశలో ప్రభుత్వం కనుక కంటిన్యూ అయ్యి ఉంటే ఆ మిగిలిన 18% కూడా ఒక 2 months లో అంటే 2019 జూన్ జూలై కల్లా పూర్తి అయిపోయింది అధ్యక్ష. కానీ దురదృష్టవశాత్తు ప్రభుత్వం మారడం వల్ల మరి ఏదైతే 2 నెలల్లో పూర్తవ్వాల్సినటువంటి 18-15% ఏదైతే అప్పర్ కాపర్ డ్యామ్ బ్యాలెన్స్ వర్క్ ఏదైతే ఉందో అది నిలిచిపోయినటువంటి స్థితిలో మరి ఏదైతే 2020 ఆగస్టులో ఆ రోజు దగ్గర 23 లక్షల క్యూసెక్ల వరద నీరు ఆ రోజు గోదావరికి రావడం జరిగింది అధ్యక్ష. మరి ఏదైతే 23 లక్షల క్యూసెక్ల నీరు వచ్చే సమయానికి అప్పర్ కాపర్ డ్యామ్ 15% 20% ఏదైతే బ్యాలెన్స్ ఉందో అది గ్యాప్ పూడ్చకపోవడంతో ఆ వాటర్ మొత్తం అంతా కూడా ఆ గ్యాప్ లోంచి అంటే ఆ 20% గ్యాప్ లోంచే మొత్తం నీరంతా కూడా రావడంతో అది ప్రవాహ వేగం పెరిగి సుడులు తిరిగి ఏదైతే డయాఫ్రమ్ వాళ్ళకి ముందున్నటువంటి శాండ్ ఏదైతే ఉందో దాన్ని కూడా 50 అడుగులు 60 అడుగులు ఆ శాండ్ ని కూడా ఎత్తి పడేసి పెద్ద పెద్ద అగాధాలు పెట్టి ఆ యొక్క డయాఫ్రమ్ వాళ్ళకి ఏదైతే ఉందో అక్కడ విధ్వంసం ఏదైతే మరి అక్కడక్కడ కూడా ధ్వంసం జరిగినటువంటి పరిస్థితిని గమనించినటువంటి పరిస్థితి అధ్యక్ష. అంటే ఈ రకంగా 18 నెలలు కష్టపడి 443 కోట్లతో నిర్మాణం చేసినటువంటి డయాఫ్రమ్ వాళ్ళు మరి ఆ రకంగా ఆ 20% అప్పర్ కాపర్ డ్యామ్ పూర్తి చేయకపోవడంతో మరి ఆ రకంగా దెబ్బతిన్నటువంటి పరిస్థితి అధ్యక్ష. దీనికి ప్రధానంగా ఎందుకంటే ఈ రోజు 443 కోట్లతో నిర్మాణం చేసిన డయాఫ్రమ్ వాల్ ని మళ్ళీ ఈ రోజు కొత్త డయాఫ్రమ్ వాల్ మళ్ళీ మనం నిర్మాణం చేసుకుంటున్నాం అధ్యక్ష. ఆ రోజు కనుక ప్రభుత్వం 2019 మే నెలలో అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి ఏజెన్సీని కంటిన్యూ చేస్తుంటాయి. ఎందుకంటే మనం చూసాం ఏదైతే ప్రభుత్వ అధికారంలోకి వచ్చినట్టునే ఆల్ వర్క్స్ స్టాప్ అని చెప్పేసి ఆ రోజునట్టు ముఖ్యమంత్రి చెప్పారు పోలవరం. అందులో భాగంగానే 29/7/2019 నవయుగ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని టెర్మినేట్ చేస్తారు అధ్యక్ష. అదేవిధంగా ఎవరైతే బెకం ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని కూడా మరి అదేవిధంగా జూలై నెలలో వాళ్ళని కూడా టెర్మినేట్ చేసేసినటువంటి పరిస్థితి అధ్యక్ష. ఏదైతే రివర్స్ టెండరింగ్ అని చెప్పి మరి ఆ రోజు ఉన్నటువంటి వీళ్ళని రద్దు చేసి మళ్ళీ రివర్స్ టెండరింగ్ అని చెప్పి మళ్ళీ కొత్తగా ఏజెన్సీని పిలుస్తూ ఉంటే ఆ రోజు ఏదైతే పీపీఏ కూడా మరి చాలా క్లియర్ గా వాళ్ళు కూడా లెటర్ రాశారు అధ్యక్ష. పీపీఏ ఎవరైతే మరి వాళ్ళు కూడా క్లియర్ గా మా హంబుల్ అడ్వైజ్ ఎందుకంటే ఇట్లాంటి క్లిష్టతరమైనటువంటి ప్రాజెక్ట్ లో ఏజెన్సీని మారుస్తే 2 ఏజెన్సీలు ఒకే వర్క్ పనిచేస్తే రేపొద్దుట ఆ వర్క్ కి భద్రతలో ప్రమాదం ఏర్పడితే ఏ ఏజెన్సీ బాధ్యత వహిస్తుంది?
మొదటి ఏజెన్సీయా లేకపోతే రెండో ఏజెన్సీయా అంచేత ఇటువంటి ప్రాజెక్టులో ఏజెన్సీని మార్చడం సరికాదని చెప్పి డైరెక్ట్ గా ఆయన 16/8/2019 పీపీఏ హంబుల్ అడ్వైజ్ కంటిన్యూ చేయండి ఉన్న ఏజెన్సీలు అని చెప్పి ఆ రోజునటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఆయన లేఖలు రాశారు అధ్యక్ష. ఇదే విషయాన్ని కూడా పీపీఏ మినిట్స్ లో కూడా చాలా క్లియర్ గా 11/9/2019 కూడా మినిట్స్ లో కూడా ఉదహరించారు అధ్యక్ష. మరి ఎన్ని రకాలుగా వాళ్ళ లేఖలు రాసినా పీపీఏ హెచ్చరించినా రిక్వెస్ట్ చేసినా కూడా పెడచెవిని పెట్టి 17 నెలలు అక్కడ ఏజెన్సీ లేకుండా చేసి 17 నెలలు అక్కడ ఏ విధమైన అనుభవం ఉన్నటువంటి అధికారులు లేకుండా చేయడంతో మరి 2020లో వచ్చినటువంటి వరదలకి ఆ డయాఫ్రామ్ వాళ్ళు దెబ్బతిందని నేను చెప్పడం కాదు అధ్యక్ష. సాక్షాత్తు ఏదైతే ఐఐటి హైదరాబాద్ నిపుణులు ఎవరైతే ఉన్నారో వాళ్లే చెప్పినటువంటి పరిస్థితి అధ్యక్ష. వాళ్ళు కూడా ఎంత క్లియర్ గా రిపోర్ట్ ఇచ్చారంటే ఐఐటి హైదరాబాద్ ఇది ఇంపార్టెంట్ అధ్యక్ష. బ్రీఫ్ మరి క్వశ్చన్ డయాఫ్రామాల గురించి కదా మాట్లాడేదండి. ఇప్పుడు డయాఫ్రామాలు ఎందుకు నష్టపోయిందో ప్రజలకు చెప్పబోతే ఎట్లాగా అన్యాయం కదండి. ఎంత అన్యాయం క్వశ్చన్ లోనే అడిగింది. ఇప్పుడు అది డయాఫ్రామాలు దెబ్బతిందని ఐఐటి హైదరాబాద్ ఇచ్చిన నిపుణులు చెప్పినటువంటి నివేదిక. ఇది మానవ తప్పిదం, ఇది ప్రకృతి తప్పిదం కాదని చెప్పారు అధ్యక్ష. ఈ రోజు ప్రజల సొమ్ము అధ్యక్ష 990 కోట్లు పెట్టి మళ్ళీ నూతనంగా నిర్మాణం చేయవలసి వస్తుంది వాళ్ళు చేసినటువంటి తప్పిదానికి. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను ఎత్తి చూపితే మీరు కూడా టైం మెన్షన్ చేయడం అనేది కరెక్ట్ కాదు అధ్యక్ష. ప్రజలకు తెలియజెప్పాలి. ఈ రోజు చేత దయవుంచి ఏదైతే ఐఐటి హైదరాబాద్ ఇచ్చిన రిపోర్ట్ విచిత్రం ఏంటంటే 2020లో వచ్చినటువంటి ఫ్లడ్స్ కి ఈ డయాఫ్రామ్ వాళ్ళు నష్టపోతే, డయాఫ్రామ్ విధ్వంసం అవుతే మేము అసెంబ్లీలో ఉన్నాం అధ్యక్ష. అసెంబ్లీలో నేను కూడా ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్నా. ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు కానీ ఆ రోజు ఇరిగేషన్ శాఖ మంత్రులు మరి 2020 ఆగస్టులో దెబ్బతింటే ఫ్లడ్ ఏదైతే డయాఫ్రామ్ వాళ్ళు 2021 జూన్కి పూర్తి చేస్తామని ఒకసారి చెప్పారు అధ్యక్ష. మళ్ళీ 2022 జూన్కి పూర్తి చేస్తామని రెండోసారి చెప్పారు అధ్యక్ష. 2022 డిసెంబర్ పూర్తి చేస్తామని మూడోసారి చెప్పారు అధ్యక్ష. అంటే డయాఫ్రామ్ వాళ్ళు ఉందో లేదో కూడా తెలియనటువంటి స్థితిలో ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం అధ్యక్ష. అందుకే ఈ రోజు మళ్ళీ మరి ప్రజల మద్దతుతోటి ప్రజల ఆశీర్వాదంతో ఇచ్చినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి యొక్క సహకారంతో మళ్ళీ ఏదైతే కొత్త డయాఫ్రామ్ వాళ్ళు 990 కోట్లతోటి మరి ఏదైతే మన 2024 డిసెంబర్లో డీవాటరింగ్ పనులన్నీ చేపట్టి మన 2025 జనవరి 18 నుంచి ఈ డీవాల్ నిర్మాణం ప్రారంభమైంది అధ్యక్ష. ఇది కూడా ఎవరైతే బావర్ కంపెనీ ఏదైతే మనకి జర్మనీ కంపెనీ ఏదైతే ఉందో వాళ్ళు ఇందులో ఎక్స్పీరియన్స్ కాబట్టి ఆ కంపెనీకి ఇవ్వడం జరిగింది. అంచేత ఏదైతే 2026 మార్చికి పూర్తి అవుతుందని వాళ్ళు నివేదిక ఇవ్వడం జరిగింది అధ్యక్ష. కానీ చంద్రబాబు నాయుడు గారు రివ్యూ చేసి 2025 డిసెంబర్కే ఆ డీవాల్ పూర్తి చేసేటువంటి విధంగా షెడ్యూల్ కూడా స్వయంగా పోలవరం వెళ్ళి చెప్పడం జరిగింది అధ్యక్ష. అంచేత 2025 డిసెంబర్ కల్లా ఈ యొక్క డయాఫ్రామ్ వాళ్ళు పూర్తి చేసేటువంటి విధంగా ఆ షెడ్యూల్ పనులు సక్రమంగా జరిగేటువంటి విధంగా బాధ్యత తీసుకుంటాం అధ్యక్ష.